తెలంగాణ గుడి కాడ తీరొక్క నైవేద్యాలను దేవునికి పెట్టిరంటేనో వెరైటీ ప్రసాదాలు వంచుతురంటేనో ముచ్చట మస్తుగా వైరల్ అయి భక్తులు వచ్చి దూసిపోతుంటారు. ఇంకో 10 మందికి చెప్తుంటారు. గసవంటిది దేవత విగ్రహమే పాలు తాగుతుందంటే చిన్నగుంటదా కథ? ఇగో గిట్లుంటది. అమ్మా తల్లి సల్లగా చూడు పోషమ్మ అనుకుంటా భక్తులు ఇంతమంది లైన్లు కట్టిర్రు. ఇంత జాతరనో స్పెషల్ పూజనో అనుకునేరు. అస్సలు కాదు, ఈ అమ్మవారు భక్తులు పోసిన పాలన తాగుతుందట. శేరిలింగం పల్లీల మదీనాగూడ కాడున్న పోషమ్మ వారి గుళ్ళే గిట్ల అయ్యగారు శంషతో దాపిస్తుంటే విగ్రహం పీల్చుకుంటుందట. చిన్నగా మెల్లగా చూసినోళ్ళు ఒకరిద్దరికి చెప్పా, వాళ్ళు ఇంకో 5గురికి చెప్పా, పోయి వీడియోలు తీసినోళ్ళు సోషల్ మీడియాలో తిప్పా. ఇగో ఇట్లా మస్తు వైరల్ అయ్యే వరకల్లా ఏడేడికెళ్ళో ఎంతో మంది భక్తులు వచ్చి లైన్లు కట్టి సూచి మొక్కి పోతున్నారు. ఇక ఒట్టిగేదో నోటి మాటకు చెప్తే పుకారు పుట్టింది కావచ్చు అనుకునేటోళ్ళేమో గాని వీడియోలు ఫోటోలు కానొస్తుండే వరకల్లా ఇది అమ్మవారి మహిమనే అనుకుంటా చూసేటందుకు భక్తులు వచ్చి పోతున్నారు. ఇక ఈ వీడియోలు చూసి ప్రాక్టికల్ గా మాట్లాడేటోళ్ళు 10 తీర్ల మాటలు అంటుర్రు. కొన్ని విగ్రహాలు తయారు చేసే రాళ్లకు ద్రవాలను పీల్చుకునే గుణం ఉంటది, దాంతో గిసువంటి అవుతుంటాయి. ఇట్లా ఉడి ఇలా కొత్త కాదు, ఈనాడేం ఫస్ట్ కాదు అని కొట్టి వారేస్తుర్రు. ఎవరి నమ్మకాలై ఏం చేస్తాం ఇక. కొందరికి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కితే ఉత్తగానే బుగులు పడతారు. ఏదో ఫోబియా అంటారు దాన్ని. అగో గట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు గసొంటి ఫోబియానే ఏమన్నా ఉన్నదా అని డౌట్ వస్తుందని అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు. ఎందుకంటే సార్ ఎల్బీ నగర్కి వెళ్ళి కడుతున్న సర్కార్ టీమ్స్ దవాఖానా 27 అంతస్తులు ఎందుకు 14 చాలదా అని అంటుంటే వరకు వాళ్లకు ఈ డౌట్ వస్తుందట. ఏనైనా సర్కార్ దాకాను తక్కువ 3 నుంచి 5 అంతస్తుల నడమనే ఉంటాయి. అయితే రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని అప్పటి సీఎం కేసీఆర్ సారు 14 అంతస్తుల టిమ్స్ దవాఖానా కట్టేందుకు ఇక్మ చేసిండని బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. కానీ మంత్రి కోమటిరెడ్డి సార్ మాత్రం కేసీఆర్ సర్కార్ 27 అంతస్తుల దవాఖానా కట్టనికే ప్లాన్ వేసింది, గన్ని అంతస్తుల దవాఖానా ఎందుకు, డబ్బున కరెంటు పోతే లిఫ్టులున్న పేషెంట్ల సంగతి ఏం కావాలి, అందుకే మా సర్కార్ 14 అంతస్తులనే దవాఖానా కట్టిస్తున్నదని చెప్పిండు. ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పేషెంట్ తీసుకుపోతాం, సడన్గా ఎమర్జెన్సీగా కరెంట్ పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగిన ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేపను నాకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు 14 ఫ్లోర్లకే కుదించి. మరి ఎంకన్నా సార్ కు కరెంటు పోతే దగ్గరున్న ఫ్లోర్ కాడికి గ్రావిటీతో పోయి లిఫ్ట్ అవుతుందన్న సంగతి తెలియదా ఎట్లా అని సోషల్ మీడియా ఎక్కిరిస్తుంటారు నెటిజన్లు. ఇంకో నొద్దులైతే అంతస్తులు సరిపోతలేవని మళ్ళీ బుడ్డ రూములనే సింగిల్ అంతస్తుల దవాఖానలు కడతారా ఎట్లా అని ఇంకొందరు అంటారు. కరెంటు పోతే లిఫ్టులు ఎట్లా అని మాట్లాడుకొస్తున్నానంటే ఆయన 24 గంటల కరెంటు ఉంటుందని సార్కే నమ్మకం లేదా ఎట్లా? అయినా 27 అంతస్తులున్న ఎమర్జెన్సీ సర్వీసుని ఎవ్వరు కూడా అన్ని అంతస్తులలో పెట్టరు. సార్కు గది కూడా తెలియదా అని ఇంకొందరు రెడ్డిస్తున్నారు. ఇక ఇంకో మంత్రి అయితే దవాఖానా ఊర్లు ఎందుకయ్యా ఆయన ఊరు అవతలు ఉండాలి అని అంటారు. ఇదేందో ఏమో అర్థమే అయితే లేదని బీఆర్ఎస్ ఓలే కాదు కొందరు కామన్ నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు. ఇక